వాక్య భాగం నుంచి 1 తిమోతి 3వ అధ్యాయం 3వ వచనం. మద్యపానీయు కొట్టువాడు కాక. మద్యపానీయు 3వ అధ్యాయం 3వ వచనం. మద్యపానీయుడు కొట్టువాడు కాక సాత్వికుడును జగడమాడేవాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణమైన కన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బహుగా ఏలిన వాడై ఉండవలని. చాలు. వాకింగ్ కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, కృపగలిగిన దేవ, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ వాక్యం పట్ల నిలబడినాను ప్రభువా. నాకేమీ తెలియదు ప్రభువా, నీవే నన్ను నోటి ద్వారా మాట్లాడమని, నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థన చేసుకుని అడిగి బతులాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ 1 తిమోతి 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు. మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడును జగడమాడే వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బహుగా ఏలువాడి ఉండవలని. చాలు. ఇక్కడ వాక్యం తెలియపరుస్తుందంటే, మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికమును జగడమానేవాడు ధనాపేక్ష లేని వారై ఉండాలని వాక్యం తెలియపరుస్తా ఉంది. మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికమును జగడమానేవాడు అంటే అబద్ధాలు ఆడకుండా ఉండాలని వాక్యం తెలియపరుస్తా ఉంది. ధనాపేక్ష లేని వాడై ఉండాలని వాక్యం తెలియపరు. ధనాపేక్ష అంటే ఏంటంటే ధనం కొరకు ఆతృత, ధనం కొరకు ప్రేరేపణ, ధనమే జీవితం, ధనమే శాశ్వతం అని కాకుండా మనం దేవుని మహిమపరిచే వారిలాగా, గణపరిచే వారిలాగా ఉండమని వాక్యం తెలియపరుస్తా ఉంది. ఇవన్నీ మనం పాటించినట్లయితే 4వ వచనం చూడు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బహుగా ఏలువాడై ఉండవలెను. చాలు. ఒక కూలి పని చేస్తున్న ఒక వ్యక్తి, ఆయనతో కలిసి ఉన్న ఒక నలుగురు, మొత్తం 5 మంది వ్యక్తులు. 5 మంది దేవుని నమ్ముకున్న వారే, దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొందిన వారే. ఆదివారం వచ్చేసరికి ఆ యొక్క కూలి పని వాళ్ళకి ఒక ఆఫర్ వచ్చింది. ఏమిటంటే ఆదివారం కూడా కూలి పని చేస్తే మామూలుగా వాళ్ళకి ఆదివారం కాకుండా సోమవారం నుంచి శనివారం వరకు పని చేస్తే 500 కూలి అనమాట. అలాగే ఆదివారం కూడా వర్క్ చేస్తే ఆ యొక్క ఓనరు 1000 రూపాయలు ఇస్తాను చెప్పాడంట. ఆదివారం వస్తే ఈ 5 మందికి 1000 రూపాయలు ఇస్తాను చెప్పాడంట. కానీ ఈ 5 మందిలో ఒక అతను మటుకు నేను ఆదివారం రానని చెప్పేసాడు అనమాట. అది దేవుని దినం, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని ఆరాధించాలా, కనపరచాలని ఆ వ్యక్తి చెప్పాడు అనమాట. అలాగే ఈ 4 వ్యక్తులు, అరే రోజు పోయేదే కదరా, 1000 రూపాయలు వస్తాయి, మధ్యాహ్నం బిర్యానీ వేస్తారు, ఫ్రీగా తినేసి 1000 రూపాయలు జోలు పెట్టుకుని వద్దామని ఈ 4 వ్యక్తులు ఆ రోజు ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా ఆ యొక్క ఆఫర్కి 1000 రూపాయలు తీసుకొని బిర్యానీ తినడానికి ఆ రోజు కూలి పనికి వెళ్ళారు అనమాట. వెళ్ళినప్పుడు పని చేశారు, బాగానే ఉంది, మధ్యాహ్నం తిన్నారు. ఆ డబ్బులు తీసుకొని దారిలో ఆటోలో వస్తూ ఉండగా ఎద్దుల బండి గుద్దేసింది. ఆటో గుద్దేసినప్పుడు ఎవరికి ప్రాణ నష్టమే కావట్లేదు, కానీ కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. 4గురికి ఇరిగిపోయి హాస్పిటల్లో ఉంటే ఆ రోజు దేవుని సన్నిధికి వచ్చి ఆ యొక్క డబ్బును ఆశించకుండా దేవుని మహిమపరిచాడు, కనపరిచాడు కనుక ఆ రోజు ఆ వ్యక్తి ఆ యొక్క యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడు. దీనికి మనకి ఏమర్థం అవుతుంది? ఆదివారం దేవుని దినం. ఆదివారంకి మనం డబ్బులు కాసిపడి కానీ, బిర్యానీ కాసిపడి కానీ, వాడేమో రెస్టారెంట్కి పిలిచాడు కానీ అక్కడ ఏమనుకుంటా దేవుని దినం కనుక దేవునికి సిద్ధపాటు నిమిత్తమై దేవుని మహిమపరచాలా, కనపరచాలా, దేవుని పని నిమిత్తమే ఏ పని అయినా మనం చేయాలని వాక్యం తెలియపరుస్తున్నాం. అట్లాగే సామెతలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. 1వ
అధ్యాయం 19వ వచనం. ఆశాపాతకులందరికీ గతి అట్టిదే దానిని స్వీకరించి వారి ప్రాణం అది తీయను జ్ఞానము. చాలు చాలు. ఆశాపాతులందరి గతి ఎట్టిది? నాకు ఇరిగిపోయాయి కాళ్ళు, డబ్బులు కాసి పడిపోయిన వాళ్ళు, అటువంటి గతి. ఒక ఇద్దరు యవనస్తులు, దేవుని నమ్మిన యవనస్తులు, దేవుని చేత రక్షణ పొందిన ఇద్దరు యవనస్తులు. వాళ్ళు ఆ యవనస్తులు, ఒక యవనస్తుడు ఒక కొత్త ఫోన్ కొన్నాడంట. ఆ కొత్త ఫోన్ కొంటే ఈ యొక్క యవనస్తుడు ఏంటంటే ఆయన ఒక ఫ్రెండ్ ఏది నీ ఫోన్ చూసిస్తానని తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత ఆ ఫోన్ తీసుకొని అట్లా రెండు వచ్చాడంట. ఆ నక్కడే పెట్టి వేసేస్తే ఆ ఫోన్ పౌచ్ 2 కాగితం ఉండిందంట. ఇప్పుడు అప్పుడే కొత్త ఫోన్ కొని ఆ 2 కాగితం ఆ ఫోన్ వెనక పౌచ్లో పెట్టాడనమాట. పెట్టినట్లయితే వాడు ఫోన్ చూసి వచ్చి లోపల కాగితం లేదంటాడు. ఏది కానీ డబ్బులు అంటే నేను 2,000 పెట్టింది అంట. నాకేం తెలుసా, కాగితంకోపోండి అంటే వాడు ఫోన్ చూసి ఆ ఫోన్ చూసికుండా ఆ డబ్బులు వేసుకున్నాడు 2,000 జబ్బులో. కానీ ఈయన మటుకు వాడినే ఎక్కువ అడగలేదంట. ఆ సర్లే దేవుడు చేసుకుంటాడు అని కామ్ అయిపోయాడంట. తర్వాత రోజు వాడు బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిపోయిందంట. 4,000 పోయినాయంట. అంటే 2,000 కాల్చబడ్డాడు, 4,000 పోయినాయి. దొంగతనం చేసాడు ఆ డబ్బులు. 2,000 తీసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. తర్వాత రోజు అకౌంట్ హ్యాక్ అయిపోయింది, 4,000 పోయినాయి. తర్వాత రోజు కూడా ఎత్తుకొచ్చి డబ్బులు తెచ్చాడు. నేను తీసుకున్నాను 2,000, ముప్పై క్షమించడం చేశాడంట. దాని తర్వాత ఆ డబ్బులు మళ్ళీ బ్యాంక్ వాళ్ళు ఎంక్వైరీ చేసి 11,000 కొట్టేశారంట. అంటే అత్యాశకి పోయాడు. అత్యాశ ఎక్కడ తీసుకోబోతుంది? దొంగతనం దగ్గర తీసుకోబోతుంది అత్యాశ. వాక్యం తెలియపరుస్తుంది అదే అత్యాశ ఎట్లా ఉంది. అలాగే ముంబైలో ఒక స్కూల్ ఉందన్నమాట. ఆ స్కూల్ పక్కన ఒక చర్చ్. ఆ చర్చికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కూడుకొని ఆ యొక్క స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి బైబిల్ ఇవ్వాలని వీరికి ఒక ఆశ ఉందన్నమాట. అట్లాగా ఒక 3 సంవత్సరాలు అలాగే అక్కడ అందరికి బైబిల్ తీసుకెళ్ళి ఇచ్చాడంట. ఆ యొక్క ప్రిన్సిపల్ దేవుడు నమ్ముకున్న వ్యక్తి, ఆ యొక్క స్కూల్లో దేవుడు నమ్ముకున్న వ్యక్తి కనుక ఆయన బైబిల్ ఇవ్వడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చారనమాట. ఆ బైబిల్ అనుమతి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దాకా సంవత్సరాలు బైబిల్ ఇచ్చారనమాట. ఈ యొక్క సంఘం తరపు నుంచి బైబిల్ ఇచ్చి చాలా మంది కూడా బైబిల్ తీసుకున్నారు, పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 5వ సంవత్సరంలో ఆ స్కూల్కి ప్రిన్సిపల్ చేంజ్ అయిపోయాడంట. ఏమైపోయాడు? మారిపోయాడు. కొత్త ప్రిన్సిపల్ వచ్చాడు. ఆ స్కూల్కి కొత్త ప్రిన్సిపల్ వచ్చాడు. కొత్త ప్రిన్సిపల్ వచ్చినప్పుడు ఆయన ఎటువంటి వాడు అంటే యేసుక్రీస్తు అంటే నచ్చదు, ఆయన వాక్యం అంటే నచ్చదు, ఆయన మాటలంటే నచ్చడానికి. అటువంటి ఆయన వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ ఈ యొక్క చర్చి తరపు నుంచి, సంఘం తరపు నుంచి ఆ యొక్క స్కూల్కి వెళ్ళి ఆ ప్రిన్సిపల్తో మాట్లాడినప్పుడు, సార్ ఇలాగ మేము 3 సంవత్సరాల నుంచి పిల్లలకి బైబిల్ ఇస్తున్నాము, ఆ బైబిల్తో పాటు చిన్న చిన్న పెన్సిల్ పుస్తకాలు ఇస్తున్నాము మా సంఘం తరపు నుంచి అన్నప్పుడు ఆయనకి యేసుక్రీస్తు అంటే పడదు, నచ్చదు. కాబట్టి ఏం చేస్తున్నారు? మతపచారం చేస్తున్నారా అన్నాడంట. అంటే మతపచారం చేస్తున్నారు మీరు ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చి, ఇదేమన్నా మతపచారం చేసే స్థలమా అని అడిగాడంట. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు అంటే నమ్మడం కనుక, బైబిల్ అంటే ఇష్టం కనుక ఆయన వాళ్ళకి ఆ బైబిల్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వలేదంట. ఇవ్వనప్పుడు వాళ్ళని అనేక మాటలు తిట్టి అక్కడి నుంచి పంపించేసేది. ఎవరిని? అక్కడ సంఘం తరపున వచ్చిన బైబిల్ ఇవ్వడానికి వచ్చిన ఆ యొక్క వాళ్ళని తరిమేసినప్పుడు వాళ్ళు తలదించుకొని ఆ తిట్లకి గమ్ముగా తలదించుకొని వాళ్ళు తిరిగి కూడా వాళ్ళని ఏమనకుండా కూడా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయినప్పుడు తర్వాత రోజు ఆ యొక్క కొత్త ప్రిన్సిపల్ అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి శాలరీలు ఇవ్వాలంటే శాలరీ ఇవ్వాలంటే పని నుంచి చెక్ వచ్చిందంట ఆయనకి. ఆ యొక్క చెక్ని డ్రా చేసి ఈయన ప్రతి ఒక్కరికి శాలరీలు ఇవ్వాలంట. ఆ యొక్క చెక్ని తీసుకొని ఆయన పోకుండా అక్కడ పనిచేసి 2 వ్యక్తులకు ఇచ్చాడంట ఆ చెక్ని. ఈ డబ్బులు ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇచ్చి ఆ డబ్బులు విత్డ్రా చేసుకొని నా దగ్గర తీసుకోండి, మనం శాలరీలు ఇవ్వాలి కదా అని చెప్పాడంట. చెప్పినప్పుడు వీళ్ళు అట్లాగే బ్యాంక్ వెళ్ళారు, డబ్బులు తీసుకున్నారు, డ్రా చేస్తున్నారు, బ్యాగ్లో పెట్టుకున్నారు, ఆటోలో కూర్చొని మాట్లాడి నవ్వుకుంటా ఆ బ్యాగ్ మర్చిపోయారు ఆటోలో.
మర్చిపోయి ఆ స్కూల్లోకి వెళ్ళిపోయారు. బ్యాగ్ మర్చిపోయి ఆ డబ్బు దాంట్లో కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ శాలరీ ఇవ్వాల్సిన కనుక కొన్ని లక్షల రూపాయలు ఆ ఒక బ్యాగ్లో ఉన్నాయి. ఉన్నప్పుడు మర్చిపోయి నవ్వుకుంటా వాళ్ళు మర్చిపోయి బ్యాగ్ ఆటోలో పెట్టి దిగేశారు. ఆటో వెళ్ళిపోయి బ్యాగ్ ఎత్తుకొని వీళ్ళు స్కూల్లోకి వచ్చేసారు. వచ్చినప్పుడు ఏంటంటే ఆయన అంటున్నారు ప్రిన్సిపల్ బ్యాగ్ అయితే డబ్బులు ఇవ్వాలంటే ఒకరు ఒకళ్ళు చూసుకుంటారు. అట్లా బ్యాగ్ మర్చిపోయారు కదా నవ్వుకొని డబ్బులు పోయినాయి. ఆయన ఇంకా తిట్టమంట. తర్వాత మాకు కాసేపు కానీ ఆ యొక్క ఆటో డ్రైవర్ మళ్ళీ లోపలికి వచ్చాయంట. ఆటో వేసుకొని లోపలికి వచ్చి, సార్ ఇందాక నా ఆటో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు, వాళ్ళు నా ఆటోలో ఈ డబ్బు బ్యాగ్ మర్చిపోయారు సార్, ఈ డబ్బు బ్యాగ్ మీదే ఉన్నట్టు తీసుకొని ఇచ్చాడట. ఇచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోయారు. అక్కడ ఏంటి ఒక ఆటో డ్రైవర్ కొన్ని లక్షల రూపాయలు బ్యాగ్ ఇస్తే ఎత్తుకొచ్చి ఇచ్చేస్తున్నాడు, ఏందా ఈయన అని ఆశ్చర్యపడిపోయాడట. ఆ ప్రిన్సిపల్ అడిగాడట, ఎందుకు తీసుకోలేదు డబ్బులు, నువ్వు ఎందుకు తీసుకోలేదు చెప్పాయా, కొన్ని వేల లక్షల రూపాయలు కదా, నువ్వు ఎందుకు దీన్ని ఆశించలేకపోయావు అని అడిగాడట. అడిగినప్పుడు, సార్ ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం మా కూతురు ఈ యొక్క స్కూల్లో చదువుకుంది సార్. చదువుకున్నప్పుడు అప్పుడు మా కూతురికి మీ స్కూల్ తరఫు నుంచి ఒక బైబిల్ ఇచ్చారు సార్. ఆ బైబిల్లో మా కూతురు నాకు అర్థం కావట్లేదు డాడీ, నువ్వు చదువుకో నాకు ఇచ్చేసింది. అప్పటి నుంచి నేను ఈ బైబిల్ చదువుకుంటా ఉన్నాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఆయన చాలు. ఆ యొక్క ఆటో డ్రైవరు ఆ యొక్క కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ కి ఈ వాక్యం చెప్తా ఉన్నాడు. సార్ ఈ బైబిల్లో ఈ వాక్యం రాయబడింది, నాకు అసలు బైబిల్ గురించి తెలియదు, మా అమ్మ ఇచ్చింది కనుక ఏదో టైం పాస్ కోసం చదివా కానీ ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చేసింది సార్ అని చెప్పాడట. అప్పుడు ఆ ప్రిన్సిపల్ కన్నీళ్ళు కారిపోతా ఉన్నాయంట. ఎందుకంటే ఆయన కొన్ని లక్షల రూపాయలు విలువ చేసిన బ్యాగ్ని ఆయన ఆశించాల. ఎందుకంటే అప్పుడు ఆ ప్రిన్సిపల్ కి ఆటో డ్రైవర్ చెప్తున్న మాట ఇదేనా, జాగ్రత్తగా ఉండండి. ఇంకోసారి 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొందేయుడి అనే వాక్యం సెలవిస్తుంది కనుక నేను ఈ డబ్బుని ఆశించలేదు సార్. అందుకనే దేవుడు నాకు కలిగిన ఈ వాక్యం ద్వారా నేను ఈ వాక్యాన్ని విసర్జించకుండా ఈ వాక్యాన్ని నమ్మాను కనుక నేను డబ్బుని ఆశించట్లేదు అని చెప్పాడు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ మోకాళ్ళు వేసి పెద్దగా వెయిట్ చేసేటంట. ఎందుకంటే అప్పుడు ఆ యొక్క క్రిస్టియన్ సంఘం వాళ్ళకి ఫోన్ కొట్టాడట. ఈ యొక్క కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ దేవుడిని నమ్మని ఒక ప్రిన్సిపల్ ఫోన్ చేసి, సార్ 3000 బైబిల్ వెంటనే ప్రింట్ చేయించి మా యొక్క స్కూల్కి ఇవ్వాలి సార్కి ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ ఇవ్వాలని ఆయన చెప్పాడట. అప్పుడే ఆయన రక్షణ పొందాడు. బైబిల్ నచ్చిన వ్యక్తి, యేసుక్రీస్తుని నమ్మని వ్యక్తి ఆయన ఏం చేశాడు, దేవుని విశ్వసించాడు, దేవుడిని నమ్మాడు. ఆ యొక్క వాక్యం ద్వారా ఆటో డ్రైవర్ చేసిన ఒక మేలుని ఈయన గుర్తుపెట్టుకుని దేవుణ్ణి నమ్ముకున్నాడు. అలాగే 1 తిమోతి 6:6 సంసృష్టి సంహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొందదుము ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో హానికరములైన అనేక దురాశలలో అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పుడుచుకుని అని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే ధనాపేక్షకు దేనికి మూలం అంట, కీడుకు మూలం. ధనాపేక్ష దేనికి, మనకు ఉంది దాంట్లో మనం తృప్తి పొందామని ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:5 చెప్తున్నా కదా. మనం అయితే ఆటో డ్రైవర్ లాగా కాకుండా మనకు డబ్బులు చిక్కుంటే ఎవరైనా ఇస్తారా? నేను ఆ విశ్వాసం రావాలంటే చాలా కష్టం.
రక్షణ పొందిన వ్యక్తి, నిజమైన దేవుని యందు రక్షణ పొందిన వ్యక్తి తప్పక ఆ డబ్బులు ఎవరు ఇవ్వలేదు, నేను కూడా ఇవ్వలేదు. కూర నాయన నాకు శక్తి అని తీసుకొని వెళ్ళిపోతాం. కానీ మనం ఆటో డ్రైవర్ లాగా ఉండాలి కనుక వాక్యం చదవాల్సింది ఇదే. ఎందుకంటే మన ధనం దేనికి మూలం? కీడుకు మూలం. దాన్ని ఆశించిన వారు ఎక్కడి నుంచి తొలగిపోతున్నారంట? విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. డబ్బును ఆశించిన వారు అంటే డబ్బులు వద్దని చెప్పటది, కానీ ఎక్కువ అత్యాశకి పోయి విశ్వాసం నుండి తొలగిపోయే వాళ్ళగా ఉన్నారు. తమను తామే పొడుచుకుంటున్నారు. మనం ఈ లోకానికి ఏమీ తీసుకొని రాలేదు. మనం చనిపోయినా కానీ ఏమీ తీసుకుని పోలేదు. మన అన్న వస్త్రములతోనే పోతాం. మన చేతిలో కూడా ఏమి తీసుకొని దేవుని దగ్గరికి పోలేము. అలాగే ఒకసారి నేను చేసి ఇంకొక అతను నెల్లూరుకి వెళ్ళాం. 9th క్లాస్ ఉన్నప్పుడు 2016 సంవత్సరం. అప్పుడు నేను చేసి వేరే అతను మా ఫ్రెండ్ ఒక 3 రోజులు వేదాలు పోయాం. అంటే ఎండాకాల సార్లు ఖాళీగా ఉంటాం, ఎందుకని అక్కడ వేరే దగ్గర పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొని నేను ఒక 500, సిసి ఒక 500, వేరే అబ్బాయి ఒక 1000 రూపాయలు తీసుకొని వచ్చాం. మేము దారిలో పోతా ఉంటే అక్కడ 3 పిల్లలు ఉంటాయి, బ్లూ పిల్లలు. 3 తీసుకొని వాడి టికెట్ మార్పుతా ఉంటాడు. ఆ యొక్క 3 పిల్లలకి ఒక పిల్లకి కింద వైట్ కలర్ లో ఉంటది. ఆ వైట్ కలర్ వాడు ఇట్లా గజిబిజి చేసినప్పుడు అక్కడ ఉందని మనం డబ్బులు వేస్తే ఇస్తాడు. అక్కడ 500 చేసి 500, ఆ అబ్బాయి కాడ 20 రూపాయలు ఉన్నాయి. నేను పోయి చూస్తా ఉన్నాను, చేసి చంద్రాపలు వేసాడు. నిజంగా ఇది జరిగింది. చేసి వచ్చి 100 రూపాయలు వేసేసారు. ఆ 100 రూపాయలు పోయినాయి. కానీ మేమే కాదు, చాలా మంది 5-6 మంది 1000 రూపాయలు 2000 వేస్తా ఉన్నాడు. వాళ్ళకి డబ్బులు వస్తా ఉన్నాయి, మాకు కూడా వస్తాయి కదా అని 100 రూపాయలు వేసాం. 100 రూపాయలు పోయి వచ్చేసి వేరే వెళ్ళకుండా వాడు 200 వేసాడు. ఆ 200 కూడా పోయినాయి. నేను చూసి నేను కూడా 200 వేసేసాను. కానీ పోయినాయి, డబ్బులు పోయినాయి. దేనికేమో అత్యాశకి పోయాము. మేము కష్టపడిన సొమ్ము కూడా పోగొట్టుకున్నాం. అలాగే లాస్ట్కి ఇంకా నాకన్నా 300, శశి కాడ 300, ఆ అబ్బాయి కాడ ఎసలొద్దు. ఆ అబ్బాయి చూస్తా ఉన్నా 500 వేసాడు వచ్చి. ఇంకా అబ్బాయి కాడ 1000 రూపాయలు ఇంకేం లేవు. నాకు డబ్బులు మొత్తం వేసేసాం. మొత్తం పోయినాయి, డబ్బులు మొత్తం పోయినాయి. ఇంటికి వచ్చడానికి కూడా ఛార్జింగ్ లేవు. నిజంగా జరిగింది, ఇది జరిగింది, వాస్తవం అబద్ధం కాదు, నిజంగా జరిగింది. ఇంటికి వచ్చడానికి డబ్బులు కూడా లేవు. అప్పుడు ఏం చేసామంటే శశి దగ్గర ఉంగరం అనేది, ఆ ఉంగరం కుదవ పెట్టి, నిజంగా జరిగింది, ఆ ఉంగరం కుదవ పెట్టి ఆ డబ్బులు తీసుకొని 500 ఆయన మేము తినేసి ఒక ఆకలి వేసి తినేసి ఆ నాటైకి ఇంటికి వచ్చేసాం. తర్వాత వచ్చి పోయి డబ్బులు కట్టి ఉంగరం తీసుకున్నాం. అంటే నేను కష్టపడిన సొమ్ము నడపోయింది, అర్థమైపోయింది. ఇది నిజంగానే, ఇది నేను మా అమ్మ కూడా చెప్పలేదు. 2016లో జరిగింది ఇది. 9th క్లాస్లో అప్పుడు డబ్బులు సంపాదించుకున్నాం. కానీ డబ్బులు మొత్తం అడైపోయినాయి, అర్థమైపోయినాయి. అందుకని వాకింగ్ కలిపి ఏంటంటే మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పొందాలంట. అందుకని ఛార్జీ కూడా లేవు. అప్పుడు ఏం చేయాలా? ఇంకా అదే అయింది. ఎవరు డబ్బులు ఇల్లు కదా, మాకు అసలు నెలలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. చిన్న పిల్లకాయలు అప్పుడు 9th క్లాస్. అందుకని కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమె